ఒక పక్కన అమిత్ షా కామెంట్స్కి కాంగ్రెస్ ధర్నాలు నిరసనలు వ్యక్తం చేస్తుంటే మరోవైపు మోడీ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. జమీలపైన జేసీపీ నివేదిక అందేలోగా పార్లమెంటులో బిల్లు ఆమోదానికి వీలుగా కావలసిన సంఖ్యాబలం కోసం కసరత్తు చేస్తున్నారు. ఢిల్లీ, బీహార్ ఎన్నికలు జరగబోతున్నాయి. జమిలి ఎన్నికల కోసం దక్షిణాదిన ఎన్డీఏ విస్తరణ కోసం మోదీ, షా ఇద్దరూ కలిసి కొత్తగా ప్లాన్ చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీలో కీలక సమావేశాలు జరుగుతున్నాయి. అయితే ఏపీ సీఎం చంద్రబాబు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. ఆయనకు అక్కడ కీలక బాధ్యతలు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. సాయంత్రం 6 గంటలకు అమిత్ షాతో ప్రత్యేక సమావేశాల్లో పాల్గొంటారు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రతిపాదించనుంది. ఏపీకి ప్రాధాన్యత దక్కేలా చంద్రబాబు ప్రధానితో చర్చించనున్నారు. ప్రధాని మోదీ జనవరి 8న ఏపీకి రాబోతున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన అంశాలతో పాటు ఏపీకి నిధుల అంశంపైన చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇక కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ సమయంలో బడ్జెట్లో ఏపీకి మరిన్ని నిధులు కేటాయించాలని కోరే అవకాశం కనిపిస్తోంది. అలాగే కేంద్ర మంత్రి కుమారస్వామిని చంద్రబాబు కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్పై చంద్రబాబు చర్చించనున్నట్లు తెలుస్తోంది. జమిలి ఎన్నికల బిల్లు, ఎన్నికల సంఘం తీసుకొచ్చిన నూతన సంస్కరణలపై చర్చించే అవకాశం ఉంది. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల తర్వాత ఎన్డీఏ నేతలు తొలిసారి భేటీ కానున్నారు. ఢిల్లీ, బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ రెండు రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వైఖరిపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. జమిలి బిల్లుల ఆమోదానికి వీలుగా అమలు చేయాల్సిన కార్యాచరణ ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. దక్షిణాదిన ఎన్డీఏ విస్తరణ కోసం ఇప్పటికే ప్రధాని మోదీ, అమిత్ షా ఒక ఫార్ములా సిద్ధం చేశారు. అమలులో భాగంగా ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం చంద్రబాబుకు కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లుగా తెలుస్తోంది.